హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈరోజు ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో ప్రజెంట్ హంసధ్వని రాగంతో మనం ఇయర్ ట్రైనింగ్ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ హంసధ్వని రాగంతో ఇది 3వ ఇయర్ ట్రైనింగ్ క్లాస్ మనం చెప్పుకోవడం. ఈ హంసధ్వని రాగంలో స్వరస్థానాలు తక్కువ కాబట్టి ఈ 3 వీడియోస్తో మనం ఈ రాగాన్ని కంప్లీట్ చేసుకొని ఇంకొక రాగంతో వెళ్ళిపోతున్నాం ముందుకి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి రాగాలన్నీ కూడా ఆ రాగం ఏంటి, ఆ రాగ ప్రత్యేకత ఏంటి, ఆ రాగ భావం ఏంటి, ఆ రాగంలో ఏ విధమైనటువంటి సాంగ్స్ కంపోజ్ చేయొచ్చు అని మనం కొన్ని డీటెయిల్స్ చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయని చెప్పేసి నేను చాలా ఆనందిస్తున్నాను. మీ అందరికి కూడా మీకు సేమ్ ఇదే ఫీలింగ్ ఉన్నట్లయితే అందరూ నేను అనుకునే విధంగా మీరు కూడా అనుకొని నా వీడియోస్ చూస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. పోతే ఇయర్ ట్రైనింగ్ అనేది చాలా అరుదైన కోర్సు. యాక్చువల్గా దీనికి అందరూ ప్రిఫరెన్స్ ఇవ్వరు, బట్ కానీ మనం ప్రిఫరెన్స్ ఇచ్చి చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ గమనించి ఇయర్ ట్రైనింగ్ని బాగా ఫాలో అయ్యి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా చాలామందికి ఈ డిఫెక్ట్ ఉంది. మీకు తెలిసిన ఆర్టిస్టులు ఎవరైనా సరే ఈ ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యూజిక్ కోర్స్ ఏదైనా సరే, వయలిన్, గిటార్, కీబోర్డ్ ఏదైనా సరే, ఫ్లూట్, వోకల్స్, ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇయర్ ట్రైనింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. అది నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నది. మీరు కూడా తెలుసుకున్నట్లయితే వీలైనంత మందికి షేర్ చేయండి మన వీడియోస్ని. నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటున్నావు కదా, నీకు ఇది ఉపయోగపడుతుందేమో, కొద్దిగా గమనించి ఒకసారి ఈ ఛానల్ అని చెప్పి మన వీడియో దాన్ని షేర్ చేయండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి నచ్చినట్లయితేనే వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, మనం ఎవరిని కూడా ప్రెజర్ చేయొద్దు. మనం ప్రెజర్ చేస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేసో లేదంటే మనం ఫాలో అయ్యేదో జరిగేది కాదు. అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఫాలో అవ్వాలి. వాళ్ళకి ఇది ఉపయోగపడుతున్నట్లయితేనే వాళ్ళు దాన్ని చూస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక కుర్రోడిని మ్యూజిక్ నేర్చుకోరా బాబు, నీకు ఫ్రీగా నేర్పిస్తాను అన్నాను అనుకోండి. ఎవరో బాబు నువ్వు నాకు మ్యూజిక్ నేర్పిస్తే నేనేం చేయాలి? మ్యూజిక్ నేర్చుకొని ఏదైనా పనికి వెళ్ళినట్లయితే నాకు డబ్బులు వస్తాయి కదా అనే ఆలోచనలో అతను ఉన్నాడు అనుకోండి. అతనికి ఈ మ్యూజిక్ వాల్యూ తెలియదు. అదే ఒక 2-3 ఇయర్స్ నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడానికి డబ్బులు లేక కొంతమంది ఎదురు చూస్తుంటారు, ఎవరైనా చెప్తే బాగుండు అని. కొంతమంది నేను డబ్బులు ఇస్తాను అయినా నాకు నేర్పించే వాళ్ళు ఎవరు లేరు, నేను డబ్బులు ఇస్తాను నాకు నేర్పించు అని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి తెలుస్తుంది దీని వాల్యూ ఏంటో. అంతేకాని అసలు ఇంట్రెస్ట్ లేని తీసుకొచ్చి నీ మ్యూజిక్ నేను ఫ్రీగా నేర్పిస్తానన్నా ఎవరు నేర్చుకోరు. అదేవిధంగా మన ఛానల్లో కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇయర్ ప్రాబ్లం లేకపోయినా సరే మీరు సజెస్ట్ చేశారనుకోండి, వాళ్ళు దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని ఇదేదో బాగుందని చూస్తారు. అసలు ఇంట్రెస్ట్ లేని వాడికి మీరు షేర్ చేశారనుకోండి, ఇదేదో నాకు తెలియదు, ఇది నాకు ఎందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి పక్కన పెట్టలేస్తారు. కాబట్టి ఎవరైతే ఈ పర్పస్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రిఫర్ చేయండి, మీరు షేర్ చేయండి, వాళ్ళు చూస్తారు. ఓకే, పోతే ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ మనం హంసధ్వని రాగం చెప్పుకుంటున్నాం కదా, ఒకసారి ఆ రాగం యొక్క నోట్స్ చూడండి. శృతి 7 గమనించండి. ఓకే, ఇదన్నమాట ఈ రాగం యొక్క నోట్స్. ఇప్పుడు ఈ రాగాన్ని మీరు ఆరోహణ అవరోహణ బాగా ప్లే చేస్తూ ఉండండి. గతంలో మనం ఇంతకు ముందు ఉన్న వీడియోస్ చూస్తూ ఫాలో అవుతున్న వారికి అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఈ వీడియో చూస్తున్నట్లయితే ముందుగా వాళ్ళ కోసం చెప్తున్నాను. వారందరూ కూడా ఫస్ట్ ఆరోహణ అవరోహణని బాగా ప్లే చేసుకోండి. ఈ ఆరోహణ అవరోహణ బాగా ప్లే చేసుకున్నప్పుడు మనకి ఈ స్వరస్థానాలు అనేది మనకి బ్రెయిన్లో ఫిట్ అవుతూ ఉంటాయి. అప్పుడు తర్వాత నేను ఇచ్చేటువంటి స్మాల్ ఎక్సర్సైజ్లన్నీ కూడా మీకు సౌండ్ ద్వారా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఆ సౌండ్ విని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మొదటి ఎక్సర్సైజ్ని మీకు ఇస్తున్నాను. ఒకసారి
దాన్ని గమనించండి, బాగా విని గమనించండి. ఓకే. ఓకే, ఇప్పుడు నేను మొదటి ఎక్సర్సైజ్ని మీకు 3 సార్లు వినిపించడం జరిగింది. అందరూ కూడా బాగా వినండి. 1కి 4 సార్లు వినండి. వినిన తర్వాత కీబోర్డ్ మీద వెతకండి. వినిన వెంటనే కీబోర్డ్ మీద వెతకాలని చెప్పేసి ప్రయత్నించకండి. అలా ప్రయత్నించి నాకు రావట్లేదని మీరు మీ యొక్క ఆత్మధైర్యాన్ని పోగొట్టుకోకండి. ఓకే. 1కి 4 సార్లు వినండి. వినిన తర్వాత మీ కీబోర్డ్లో వెతకండి. అందరికి కూడా నేను చెప్పేది అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు నేను 2వ ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, అది కూడా గమనించండి. ఓకే. ఇప్పుడు మీకు నేను కంప్లీట్గా 2 ఎక్సర్సైజ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు వీడియోలో మీకు నేను 3వ ఎక్సర్సైజ్ని కూడా మీకు నేను ఇవ్వబోతున్నాను. ఈ ఇయర్ ట్రైనింగ్లో ఎక్కువగా మీకు నేను చెప్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ఏం పెద్ద సబ్జెక్ట్ ఉండదు. అలా అని చెప్పి ఆ 3 ఎక్సర్సైజ్లు ఇచ్చేసి నేను వీడియో క్లోజ్ చేసేయచ్చు. ఇదేదో నా టైం పెంచుకోవడం కోసం చెప్పడం కాదు. ప్రతి ఒక్క వీడియోలో మీకు నేను ప్రతిసారి చెప్పే మాటలు యథావిధిగా ఒక 4-5 మాటలు ఉంటాయి. కానీ మీకు ఉపయోగపడేవి విలువైన మాటలు ఖచ్చితంగా అవి కూడా ఉంటాయి, మీరు వెతికినట్లయితే ప్రతి వీడియోలో. అది గమనించుకోండి. ఖచ్చితంగా నేను మాట్లాడిన మాటలు వినడానికి ప్రయత్నించండి. ఓకే. ఇప్పుడు 3వది ఇస్తున్నాను, గమనించండి. ఇది 3వ ఎక్సర్సైజు. 3 కూడా మీకు నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ 3 స్వరస్థానాల్ని నేను ఎక్కడ మీకు ఇవ్వడం జరిగింది అనేది చూసి గమనించి నాకు అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. ఫర్దర్గా మంచి రాగాల్ని, వాటి భావాల్ని, వాటి ప్రత్యేకతల్ని మీకు నేను తీసుకొని నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అందరికి కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు.